మన నెల్లూరులో చెర్రీ బ్లోసమ్స్ అని చెప్పి చాలా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అవి చూసి మీరైతే మోసపోయి ఇక్కడ రాకండి. అసలు ఎందుకు రామకని చెప్తున్నాను అండ్ అలాగే ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీకైతే మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో సేవ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను కూడా మీలాగే వీడియో చూసి ఎక్కడ ఉందో కనుక్కుందాం అని చెప్పేసి అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను మా అల్లుడు అండ్ అలాగే మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము ఈ ప్లేస్ దగ్గరికి. ఏం గుర్తాను చెర్రీ బ్లోసమ్స్ చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సడన్ గా బండి అయితే ఆగిపోయింది. ఏమైందని మా ఫ్రెండ్ గారిని అడిగితే పెట్రోల్ అయిపోయింది అన్నాడు. ఇంకేం చేయలేక బండి అయితే తీసుకుంటే పెట్రోల్ బంక్ దాకా వెళ్ళిపోయాము. ఇంకా పెట్రోల్ పెట్టేసుకొని బయలుదేరదాం అని చెప్పి బండి ముందుకెళ్ళి స్టార్ట్ చేసి ఆయన కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు. చూడండి రూపాయలు పెట్రోల్ పెట్టండి మధ్యలో నుంచి దోపించుకుంటుంది దాకా ఇప్పుడు బండి స్టార్ట్ కావట్లా. ఫైనల్ గా బండి అయితే ఎలాగో స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఇంకా దీని అడ్రస్ విషయానికి వచ్చేస్తే మన ధనలక్ష్మీపురం బ్రిడ్జ్ కానీ స్ట్రైట్ గా వస్తే నారాయణ హాస్పిటల్ వెళ్ళే రూట్ కనిపిస్తుంది. అది కానీ దాటేసి ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఎంఎస్ మోటార్స్ అని ఒక షాప్ కనిపిస్తుంది. దాని ఆపోజిట్ లో మనకైతే గుండ్లపాలెం అని చెప్పేసి ఒక రోడ్ అయితే కనిపిస్తుంది. ఆ రోడ్ లో అలాగా స్ట్రైట్ గా వెళ్తే మనకైతే ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తే మనకైతే ఇలాంటి గుంతల రోడ్ కనిపిస్తుంది. ఆ గుంతల రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకైతే చెర్రీ బ్లోసమ్స్ కనిపిస్తాయి. ఆ రీల్ ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి అనుకోని ఇక్కడికి చూస్తే అస్సలు లేవు. అలాగా చెట్టుకున్న ఆకులు పూలు మొత్తం కింద రాలిపోయి ఉన్నాయి. బహుశా నాకు తెలిసినంత వరకు నెల్లూరులో 2 రోజుల నుంచి ఫుల్ గాలి వాన రెండు తీవ్రంగా రావడంతో అన్ని రాలిపోయినట్టున్నాయి. నేనేదో మంచి ఆత్రంతో వచ్చి వీడియో తీసుకుందాం అనుకోండి. నా దరిద్రం చూడండి ఎలా తగలడిందో. సో ఫైనల్ గా ఈ ప్లేస్ గురించి నేను చెప్పబోయే ఏంటంటే మీరైతే ప్లేస్ కి ఎవరు రాకండి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ప్లేస్ గురించి కొంతమంది పెద్దలు అడిగితే వాళ్ళు చెప్పిన మాటలు నాకైతే గులాబ్ జాములు గలగాలు అడిపోయి. అసలు ఇక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే ఈ ప్రాంతంలో ఒక ఆడ దయ్యం అయితే తిరుగుతుందంట. అండ్ అలాగే ఆ దయ్యం కూడా చాలా మంది మీద అటాక్ చేసింది అంటున్నారు. మీరు ఎవరైనా ప్లేస్ కి వెళ్ళాలనుకుంటే సాయంత్రం 6కి ముందే వెళ్ళొచ్చేసేయండి. సో అదనమాట మ్యాటర్ అయితే. అండ్ అలాగే వెళ్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సరే మరి వెళ్ళొస్తా. బాయ్.